ప్రతి ఒక్కరూ డిజైన్ చేసుకుంటారు. ఇప్పుడు మీకున్న కష్టం మీరు డిజైన్ చేసుకుందే, మీకున్న బాధ మీరు డిజైన్ చేసుకుందే. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మా అబ్బాయికి కళ్ళు కనబడట్లేదు, లేకపోతే మా అబ్బాయికి ఈ రోగం ఉంది అంటారు కదా. అది మీరు ఒప్పందంతో చేసుకుందే. అంటే అదేంటి మేడం మా అబ్బాయికి అలా ఉండాలని మేము ఎందుకు అనుకుంటాము, క్యాన్సర్ రావాలని, కళ్ళు ఉండకూడదని. అంటే మీకు మీ కర్మ మీ అబ్బాయి మ్యాచ్ చేసుకొని వస్తాడు. అంటే మీరు ఇప్పుడు తెచ్చుకుంది అలాంటి దాన్ని ఫేస్ చేయడానికని అది తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఎవరినో మనం గుడ్డివాళ్ళని చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాము. అలాంటి కర్మలు ఉంటే మళ్ళీ ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాకపోతే 20% ఫేస్ చేస్తాం మనం. మన కర్మని 20% ఫేస్ చేస్తాము. చెడుది ధర్మాన్ని మనము తెలుసా, ధర్మాన్ని ఎంత ఫేస్ చేస్తామో ఎవరికైనా, మనం చేసిన ధర్మాన్ని చెప్పండి ఎవరైనా, మనం చేసిన ధర్మాన్ని ఎంత ఫేస్ చేస్తాం. అంటే ఒక మంచి కర్మ 100 నుంచి 500% మనము అనుభవించవచ్చు. మరి 500% ఎలా అనుభవించవచ్చు అంటే, మీరు సృష్టికి సహాయకారులుగా ఉంటే, మీరు అందరికీ హెల్ప్ చేసుకుంటూ ఉంటే, మీ మంచి కర్మ ఎప్పుడైతే మీకు వస్తుందో అది చాలా ఎక్కువ ఇంతలై వస్తుంది. 100 ఇంతలు కాదు, 500 ఇంతలై వస్తుంది మీకు.